యారా బాగా ఎంజాయ్ చేసినట్టున్నావు. అవునరా, లైఫ్లో ఒక మంచి మూమెంట్ రా. బాగుందిరా తనతో. ఇంతకీ ఏం ఆలోచించుకున్నావు? ఇంకేముందిరా? అది కాదురా, కూల్ డ్రింక్తో పోవాలనుకుంటున్నావా, డ్రమ్ములో ఫిక్స్ అవుదాం అనుకుంటున్నావా, లేకపోతే డైరెక్ట్గా పెళ్ళైన తర్వాత హనీమూన్లోనే పోవాలనుకుంటున్నావా? ఇవన్నీ దేనికిరా? పెళ్ళైన తర్వాత అందరికీ జరిగే ప్రాసెస్ ఇదేరా. ఇందులో ఒకటి సెలెక్ట్ చేసుకున్నావు అనుకో, రేపొద్దున్న కనిపించలేదనుకో, ఇందులో ఎత్తుక్కోవచ్చు. పెళ్లి చేసుకుందామని ప్రిపేర్ అవుతుంటే అడ్డమైనని చెప్తావేంట్రా? నీకు గుర్తుందా, మన 10th క్లాస్లో నా 1000 ఎవరో తీశారని ఒక అమ్మాయి గట్టిగా అడిగితే 750 ఉన్నాయి 1000 అంటావేంటి అని చెప్పి రివర్స్లో కూడా పడ్డ తెలుగు రానిది. అట్లాంటిది నువ్వు పెళ్లి చేసుకుంటున్నావా, అది కూడా ఓ పాష్ అమ్మాయిని. ఒక్కసారి ఇమాజిన్ చేసుకో. అది తన కంఫర్ట్ ఏమో. అసలు ఏం చూసుకుంటారా, ఈ జనరేషన్లో కూడా పెళ్ళంటే భయం లేకుండా రెడీ అయిపోయావు. ఏమోరా, తనను చూస్తే అలా అనిపించట్లేదు. మేబీ ఎన్నో దాటొచ్చన్న ధైర్యమో, లేక ఇంతకన్నా ఇంకేం జరుగుతుందన్న నమ్మకమో తెలియదు, కానీ దేనికి భయపడలేదు. నీ కర్మ.